హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో వరలక్ష్మి వ్రతం కోసం అయితే అందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కదా. అసలు అమ్మవారికి ఏం డెకరేషన్ చేయాలి, ఏం శారీ కట్టించాలి, అలాగే ఎలా ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి, ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాము. అలాగే అసలు ఎంత హడావిడిగా పూజ చేస్తూ ఉంటామో, ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేస్తామో, అంతే ఇంపార్టెంట్గా వాయనం ఇవ్వడం అనేది కూడా చాలా ప్రత్యేకం. ఈవినింగ్ టైంలో ఇలా వాయనం ఇవ్వడం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో అయితే. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇలా అమ్మవారి ముందట ముత్తైదులందరినీ పిలిచి వాయనం అయితే ఇచ్చాను. అసలు నాకు ఆఫ్టర్నూన్ వీలు అవ్వలేదు, నాకు ఫీవర్ ఉండే కదా, సో నేను ఈవినింగే ఇచ్చాను. ఆఫ్టర్నూన్ వేరే వేరే వాళ్ళు చాలామంది వచ్చి చెప్పారు కానీ వెళ్ళలేకపోయాను కూడా. సో నేను అయితే ఇలా అందరినీ, మా ఫ్రెండ్స్ని, కొంతమంది మా రిలేటివ్స్ని, కాలనీ నైబర్స్ని ఇలా పిలిచాననమాట. సో పిల్లలకి ఇవ్వడం కూడా ఇంకా చాలా మంచిదండి. ఇలా పసుపు, బొట్టు, పువ్వులు, గాజులు ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఫేస్ ఎంత కళగా ఉంటుందో కదా. వరలక్ష్మి వ్రతం రోజు అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అమ్మవారి ఫేస్ కళ అనేది కనిపించేస్తూ ఉంటుంది అందరి ఫేస్లో. సో అందరికీ దగ్గర వాయనం ఇచ్చి ఇలా అయితే నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. వాయనం ఇవ్వడం ఏమి ఇవ్వాలి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేనైతే. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఒక ఒక ప్లేట్లో 2 తమలపాకులు, ఒక వక్క, 2 గాజులు, 4 అయినా ఇవ్వచ్చు గాజులు, కొన్ని శనిగలు, పువ్వులు, అవసరమైన వాళ్ళు, వీలున్న వాళ్ళు బ్లౌజ్ పీస్, వీలు లేని వాళ్ళు ₹1 కాయిన్ అయినా ఇవ్వచ్చు. అలాగే 2 అరటి పండ్లు ఇలా ఇచ్చి వాయనం ఇవ్వాలన్నమాట. ఇస్తినమ్మ వాయనం అన్ని 2 సార్లు అని మనం ఇలా వాయనం ఇచ్చి వాళ్ళకి అక్షంతలు చేతిలో వేసుకొని ఇలా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. సో నేనైతే ఈవినింగ్ ఇలా అందరినీ ఒక 30 మంది అయితే అయ్యారు, నా దగ్గరికి వచ్చారు. అమ్మవారు అందరినీ అమ్మవారు ఎదురుగానే అందరికీ ఇచ్చాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నేను కూడా ఇంకొక 5 మెంబర్స్ ఇంటికి వెళ్ళాను. ఇలా వెళ్ళడం రావడం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు. అష్టలక్ష్ములు మా ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్